మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. 86 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానికి న్యాయస్థానం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి నిన్న బెయిల్ పత్రాలు ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. విచారణ పూర్తయ్యే వరకు తెలుగు రాష్ట్రాలు దాటి వెళ్లకూడదని, ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరుకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఎట్టకేలకు కాకాని అయితే విడుదలయ్యారు, దీనిపైన నాయకులు ఏమంటున్నారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మొత్తానికి తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కాసేపటి క్రితమే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆయన బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె ఆలింగనం చేసుకోవడం, ఒక్కసారిగా కూడా కార్యకర్తలు నాయకులంతా కూడా కాకాని బయటకు రావడంతో సంతోషంతో కూడా వాళ్ళందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు 85 రోజుల పాటు సెంట్రల్ జైలు కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి రావడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా రావడం ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అడుగడుగులు కూడా ఆంక్షలు చేసినటువంటి విషయాన్ని కూడా మీడియా ముందు కూడా వెల్లడించడం జరిగింది. అయితే నిన్ననే విడుదల కావాల్సి ఉంది, నిన్న ఎందుకో వాయిదా పడింది. దీనికి కారణాలు పూర్తి కూడా నాకు తెలుసు అని కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే నా ఆస్తి అని చెప్పి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. కేసుల గురించి ఎక్కడ ప్రస్తావించకూడదు కాబట్టి అందుకే నేను మాట్లాడటం లేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, డిప్యూటీ చైర్మన్ గా ఒకసారి ఉంది, మంత్రిగా పనిచేసినటువంటి నన్ను 85 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇది కక్షపూర్తమైనటువంటి రాజకీయాలకు తేడా పట్టగా నిలుస్తుందని చెప్పడం జరిగింది. 7 సార్లు టీటీ వారిని కింద నన్ను విచారణ చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేయలేదు. ఇది ఎక్కడి న్యాయం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. జగన్ జిల్లాకి రావడానికి కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. అడుగడుగున జగన్ వచ్చేటప్పుడు ప్రజలను ఎక్కడికి కూడా రానికుండా ఆంక్షలు పెట్టడం, అయినా కూడా జగన్ వచ్చినప్పుడు ప్రజలు వేలాది సంఖ్యలో రావడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. ప్రసన్న ఇంటిపై దాడి చేసిన విషయాన్ని కూడా ఆయన మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మీద కేసులు పెట్టారు. ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ముందుకు తీసుకెళ్తున్నారు. కేసులు, జైలు మమ్మల్ని ఆపలేదు. టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ అయితే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి గవర్నమెంట్ మాదే అనే యొక్క సందేశాన్ని అయితే ఆయన ఇవ్వడం జరిగింది. తప్పు చేయలేదు, బెయిల్ ఇవ్వమని కోరేను నేను తప్ప, ఆరోగ్యం బాగలేదని ఎప్పుడు కూడా బెయిల్ అడగలేదు. మా పందా కొనసాగుతూనే ఉంటుంది. విడుదల వాయిదా పడడంతో మరో కేసు ఉంటుందేమో అని నేను అనుకున్నాను. యాక్చువల్ గా నిన్న రావాల్సినటువంటి బెయిల్ సాయంత్రం 5:31 కోర్టు నుంచి పత్రాలు ఇవ్వడం, అది కేవలం నన్ను మరో రోజు జైల్లో ఉంచడానికే కారణం అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. జైల్లో మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలే ఉన్నారు. ధైర్యంగా పోరాటం, అక్కడ కూడా జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఉన్నా నా పోరాటం ఆగదని చెప్పడం జరిగింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది. అంటే ప్రస్తుతం సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉండడానికి లేదు. ఆయన నివాసానికి కూడా వెళ్ళనీయకుండా కూడా పోలీసులు ప్రస్తుతం బార్డర్, అంటే నెల్లూరుకి బార్డర్ అవతల వదిలిపెట్టారు. అయితే ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడకి వెళ్తున్నట్టుగా సమాచారం. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశాలు కనపడతామని, ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు పలువురు కీలక నేతలు, ఏదైతే ముఖ్య నేతలు కూడా బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు కూడా ఆయన్ని నెల్లూరు బార్డర్ దాకా కూడా ఏదైతే ఆయన్ని వదిలిపెడతారో, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో షరతులతో కూడినటువంటి పరిస్థితుల్లో ఆయన నెల్లూరు జిల్లాకు రావడానికి లేదు. పూర్తి ఛార్జ్ షీట్ వేసేంత వరకు కూడా నెల్లూరు జిల్లాకు రాకూడదని చెప్పి ఒక షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మెజిస్ట్రేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర దాటి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కూడా విచారణ అధికారికి తెలియజేయాలి. ఇప్పటికే పాస్పోర్ట్ కూడా విచారణ అధికారి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని చెప్పి మెజిస్ట్రేట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ఇటు సెంట్రల్ జైలు నుంచి కాసేపు పెట్టి బయటకు రావడం జరిగింది. ఇప్పటికే సెంట్రల్ జైలు నుంచి కూడా ఆయన ప్రస్తుతం విజయవాడకు బయలుదేరడం జరిగింది. థ్యాంక్ యూ నరేష్.
సైడ్ అన్నారా నేను కొంత అడ్డం ఉంటే అన్న మొబైల్ అన్న సైడ్ అన్న అలా మీ సైడ్ అన్నారా నేను కొంత అడ్డం ఉంటే అన్న మొబైల్ అన్న రైట్ బ్రేకింగ్ చేస్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. 86 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానికి న్యాయస్థానం షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి నిన్న బెయిల్ పత్రాలు ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. విచారణ పూర్తయ్యే వరకు తెలుగు రాష్ట్రాలు దాటి వెళ్లకూడదని, ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరుకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, వన్నె తరగనటువంటి వాళ్ల ప్రేమాభిమానాలు. ఈరోజు ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది. అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది. అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్థితి. 6 కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు. 6 కేసులు పెట్టారు. ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు. దాని మీద 7 పీటీ వారెంట్లు వేశారు. 7 పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే, ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లిక్కర్ కేసు,